ఎవ్రీవన్, నేను మీ ప్రాపర్టీ అడ్వైజర్ బాలు యాదవ్. మీరు వస్తున్నారు శ్రీ కుబేర ప్రాపర్టీస్. ఈరోజు మంచి ఒక డిలక్స్ హౌస్, మనకు ఒక 3 హౌసెస్ అయితే ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మరి 170 స్క్వేర్ యార్డు, 158 స్క్వేర్ యార్డ్ అయితే ప్రాపర్టీలు అయితే అవైలబుల్లో ఉన్నాయి. G+1 ఉన్నాయి. ఇవి వచ్చేసి మనకు ఈస్ట్ ఫేసింగ్లో, అలాగే 30 ఫీట్ రోడ్కు మరి హైవే నుంచి చూసుకుంటే జస్ట్ 1/2 కిలోమీటర్ దూరంలో ఉన్నాయి. చుట్టూ చూసుకోవచ్చు. మనకు ఈ ఇల్లు ఆపోజిట్లో అయితే మరి అపార్ట్మెంటు ఫ్లాట్స్ అయితే కన్స్ట్రక్షన్ చేసి సేల్కి అయితే బిల్డర్స్ అయితే ఇక్కడ ఉన్నారు. మన చుట్టూ సరౌండింగ్ కూడా మరి విల్లాలు, అలాగే చూసుకుంటే మంచి డూప్లెక్స్ హౌసెస్, చుట్టూ సరౌండింగ్ మంచి ప్రైమ్ లొకేషన్ ఉన్నదని కూడా చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి మరి మనకు ఈస్ట్ ఫేసింగ్లో మరి హైవే నుంచి జస్ట్ 1/2 కిలోమీటర్ దూరంలో చాలామంది మన కస్టమర్లు అడిగారు కాబట్టి వాళ్ళ కోసం మరి ఇది ఒక తక్కువ బడ్జెట్లో నుంచి కూడా చెప్పుకోవచ్చు. మరి పార్కింగ్ విషయం చూసుకోవచ్చు. చాలా స్పేసెస్గా గ్రౌండ్ వచ్చేసి మనకు గ్రౌండ్లో మరి 1 BHK ఇచ్చారు. కింద పార్కింగ్ మీకు 4 వీలరు ఒక 3 నుంచి మరి మీరు 4 కూడా ఇక్కడ 4 వీలర్ అయితే కార్ పార్కింగ్ అయితే పెట్టుకోవడానికి అయితే చాలా స్పేసెస్గా ఉంది. మరి హౌజు కన్స్ట్రక్షన్ విషయంలో చూడొచ్చు. బిల్డర్సు గత 15 నుంచి 20 ఇయర్స్ ఇదే ఫీల్డ్ ఉన్నారు కాబట్టి మరి వర్క్ విషయంలో కానీ మెటీరియల్ విషయంలో కానీ ఎలాంటి మరి మెటీరియల్ విషయంలో కాంప్రమైజ్ కాకుండా మంచి క్వాలిటీతో ఉన్న హౌస్ అయితే ఇదైతే కట్టారని చెప్పుకోవచ్చు. కింద ఏదైతే చూస్తున్నామో ఫ్లోరింగు, అలాగే మెయిన్ డోర్ ఏదైతే ఉన్నదో ఇది వచ్చేసి మరి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళకు ఇది వచ్చేసి మరి మెయిన్ డోర్ ఏదైతే ఉన్నదో నార్త్ ఫేసింగ్లో అయితే ఇచ్చారు. నార్త్ ఫేసింగ్ మెయిన్ డోర్ చూసుకున్నట్టయితే మనకు ఒక విల్లా ప్రాజెక్ట్ లాగా అయితే ఈ G+1 మరి ఒక మంచి బిల్డింగ్ అయితే కన్స్ట్రక్షన్ అయితే చేశారని చెప్పుకోవచ్చు. కింద ఫ్లోరింగ్ విషయంలో మరి బయట కూడా మంచి క్వాలిటీతో ఉన్న గిర్నెట్ ఇచ్చారు. మరి ఫ్లోరింగ్ విషయంలో మరి లోపల చూసుకున్నట్టయితే కింద వచ్చేసి మనకు టైల్స్ అయితే మనకు మంచి గ్రేడ్తో ఉన్న A1 గ్రేడ్తో ఉన్న మంచి క్వాలిటీతో ఉన్న టైల్స్ అయితే దీనికి ఇవ్వడం జరిగింది. మరి ఏదైతే చూస్తున్నామో కిచెన్ కూడా ఓపెన్ కిచెన్ మరి ఇప్పుడైతే మంచి ట్రెండింగ్గా ఉన్నది కాబట్టి ఓపెన్ కిచెన్కు పక్కనే మరి పూజ గది కూడా ఉన్నది. ఓపెన్ కిచెన్ పక్కనే మరి పూజ గది ఉంది. పూజ గది కూడా మనకు సపరేట్గా మీరు ఫ్యూచర్లో దీనికి మరి ఫర్నిచర్ వర్క్ కానీ కబోర్డ్ వర్క్ కానీ చేయించుకుంటే కూడా చాలా ఎక్సలెంట్గా అయితే హౌస్ అయితే మంచి లుక్ వస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి మరి కింద మీరు రెంట్ పర్పస్లో రెంట్ కూడా ఇచ్చుకోవడానికి మరి 1 BHK ఇచ్చారు. 1 BHK ఒకటి కామన్ వాష్రూమ్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. కింద ఫ్లోరింగ్ విషయంలో కానీ మరి ఫాల్ సీలింగ్ విషయంలో మరి పెయింట్ విషయంలో కానీ చూసుకున్నట్టయితే చాలా ఎక్సలెంట్గా మరి మంచి క్వాలిటీతో ఉన్న మెటీరియల్ అయితే యూజ్ చేశారని మనకు చూస్తే అర్థమైపోతుంది. ఏదైతే మనకు UPVC డోర్స్ మరి ఉండేదైతే ఉన్నదో చుట్టూ కూడా దీనికి ఫ్రేమ్ వచ్చేసి గిర్నెట్ ఇవ్వడం వల్ల చాలా మంచిగా అయితే ఈ విండోస్కు మరి మంచి లుక్ వచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. కింద వచ్చేసి మనకు 1 BHK ఇచ్చారు. అలాగే మనకు ఫస్ట్ ఫ్లోర్లో చూస్తే మరి ఓనర్స్ ఉండడానికి 2 BHK ప్లాన్ చేశారు. మరి పైన ఎలా ఉన్నది అనేది కూడా ఒకసారి డిస్కస్ చేద్దాము. చుట్టూ సరౌండింగ్ డెవలప్మెంట్స్ ఏమున్నాయి కూడా ఒకసారి పైకి డిస్కస్ చేద్దాం. మనకు ఫస్ట్ ఫ్లోర్ వీడియో చూసినట్టు మరి కింద ఫ్లోరింగ్ విషయంలో మెట్ల దగ్గర అయితే చాలా ఎక్సలెంట్గా అయితే మరి డిజైన్ చేశారు. ఇది వచ్చేసి మరి మీకు ఫస్ట్ ఫ్లోర్ వీడియో చూడొచ్చు. చుట్టూ సరౌండింగ్ టోటల్గా అయితే మనకు మరి విల్లాలు, అలాగే మంచి పెద్ద ప్రాజెక్ట్స్ కూడా ఈ ఏరియాలో ఇప్పుడైతే మనకు డెవలప్మెంట్స్ అనేది చాలా ఎక్కువ ఉన్నది కాబట్టి మరి చాలా ఎక్సలెంట్గా అయితే ఈ ఏరియాలో డెవలప్మెంట్ కూడా చాలా బాగుంది. మరి మెయిన్ డోర్ చూసుకోవచ్చు. ఇది వచ్చేసి మరి సింహదారం అనేది మనకు ఇండియన్ టేక్వుడ్ తోటి అయితే చేసిన మరి మంచి ఫ్రేమ్ తోటి ఈస్ట్ ఫేసింగ్లో ఉంది కాబట్టి మరి ఈస్ట్ సైడు వాస్తు ప్రకారము 100% వాస్తు ప్రకారం మనకు ఈ డోర్ అయితే దీనికి ఫిట్ చేయడం అయితే జరిగింది. మరి నార్త్ సైడ్ కూడా చూస్తే మనకు నార్త్ సైడ్ మరి గల్లీ ఉండాలి కాబట్టి నార్త్ సైడ్ కూడా మనకు గల్లీ అయితే ఇవ్వడం జరిగింది. మెయిన్ ఇది ఎంట్రన్స్లో చూస్తే మీకు టీవీ యూనిట్ ఇక్కడ పెట్టకుండా ఒకవేళ మీరు ఫ్యూచర్లో కబోర్డ్ వర్క్ కానీ మరి ఫర్నిచర్ వర్క్ కానీ చేయించుకున్నా కూడా టీవీ యూనిట్ ఇక్కడ పెట్టుకుంటే మీకు సోఫా సెట్స్, అలాగే చైర్స్ మీరు ఏ కూడా వేసుకున్నా కూడా టీవీ చూడడానికి కూడా చాలా బాగుంటుంది. కింద ఫ్లోరింగ్ విషయంలో చూడొచ్చు. మంచి క్వాలిటీతో ఉన్న టైల్స్ ఇవ్వడం వల్లే చాలా హౌస్ అయితే చాలా మంచి లుక్ వచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి మీకు డైనింగ్ సెక్షన్లా కూడా వాడుకోవచ్చు. మరి ఓపెన్ కిచెన్కు పక్కనే దాని ఆపోజిట్లో మరి మనకు వాష్ ఏరియా కూడా ప్రొవైడ్ చేశారు. కిచెన్కు లెఫ్ట్ సైడ్లో మరి మీకు పూజ గది కూడా ప్రొవైడ్ చేశారు. పూజ గది కూడా చాలా ఎక్సలెంట్గా అయితే
స్పేసియస్గా ఇవ్వడం జరిగింది. మరి ఓపెన్ కిచెన్ ట్రెండింగ్ ఉంది కాబట్టి ఓపెన్ కిచెన్ కూడా చాలా బాగా ఇచ్చారు. కిచెన్కు పక్కనే కూడా మనకు వాష్ ఏరియా కూడా దీనికి ప్రొవైడ్ చేశారు. మరి వాష్ ఏరియా కూడా ఉన్నది. మరి ఇది వచ్చేసి మనకు 2 BHK దీనికి ప్లాన్ చేశారు కాబట్టి ఏదైతే మరి మాస్టర్ బెడ్రూమ్ ఉన్నదో మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చారు. మరి చిల్డ్రన్స్ బెడ్రూమ్కు ఆపోజిట్లో కామన్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. మరి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చూడొచ్చు, చాలా స్పేసెస్గా ఉంది. మరి మాస్టర్ బెడ్రూమ్ కూడా ఇందులో మీకు ఈజీగా కింగ్ సైజ్ బెడ్ కూడా వేసుకున్నా కూడా చాలా స్పేసెస్గా అయితే ఉన్నదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీన్ని డైమెన్షన్ కూడా చూసుకుంటే మనకు 28.5 × 50 మనకు 158 స్క్వేర్ యార్డ్. మరి 158 గజాలు. రోడ్ ఫేసింగ్ వచ్చేసి మనకు 28 ఉండడం వల్ల బెడ్రూమ్ సైజెస్ చాలా స్పేసెస్గా పెద్దగా వచ్చినాయని చెప్పుకోవచ్చు. ఇందులో అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఇచ్చారు. వర్క్స్ అయితే ఇంకా ఒక మనకు 90% వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. జస్ట్ ప్లంబింగ్ వర్క్ ఒకటే పెండింగ్ ఉన్నది. ఇది మీరు ఒకవేళ ఈ ప్రాపర్టీ తీసుకోవాలనుకుంటే మరి లొకేషన్ చూసుకున్నట్టయితే లొకేషన్ కానీ మరి లొకేషన్ నియర్ బైలో హైలైట్ చూసుకున్నట్టయితే ఎగ్జాక్ట్గా మనకు సాగర్ హైవే నుంచి జస్ట్ 1/2 కిలోమీటర్ దూరంలో ఉన్నది. సాగర్ హైవే నుంచి 1/2 కిలోమీటర్ దూరం ఉన్నది కాబట్టి ఎప్పుడైనా సరే మీరు ప్రాపర్టీ తీసుకోవాలనుకుంటే హైవేకు నియర్ బైలో తీసుకుంటే మీరు తీసుకున్న ప్రాపర్టీకి ఇప్పుడు కానీ మరి ఫ్యూచర్లో కానీ మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం అయితే ఎక్కువ ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. మరి ఇది వచ్చేసి 158 స్క్వేర్ యార్డ్లో ఉన్నది. ఇక్కడ 150తో పాటు మనకు 170 స్క్వేర్ యార్డ్ కూడా అవైలబుల్లో ఉన్నది. ఇది వచ్చేసి మనకు ఎల్బీనగర్ నుంచి మెట్రో స్టేషన్ నుంచి కూడా చూసుకుంటే ఒక 10 నుంచి జస్ట్ ఒక 12 కిలోమీటర్ దూరం ఉంటుంది. అలాగే ఔటర్ రింగ్ నుంచి చూసుకుంటే జస్ట్ 2 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఏదైతే మనకు బొంగళూరు గేటు ఎగ్జిట్ ఏదైతే ఉన్నదో బొంగళూరు గేట్ నుంచి అయితే జస్ట్ 2 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కు జస్ట్ మనము ఒక 1/2 అవర్లో 20 మినిట్స్ నుంచి ఒక 1/2 అవర్లో అయితే మనం ఈజీగా అయితే వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే ఫ్యూచర్లో బిజినెస్ కానీ మరి బిజినెస్ డెవలప్మెంట్స్ ఎక్కువ కూడా లావాదేవీలు అనేది అదర్స్ అక్కడ నుంచి ఎక్కువ ఉండడం వల్ల ఏంటంటే ఎయిర్పోర్ట్ కూడా నియర్ బైలో ఉంటే కూడా చాలా బాగుంటుంది. మరి ప్రైస్ వచ్చేసి దీనికి 30 lakhs అయితే ప్రైస్ కోడ్ చేస్తున్నారు. 1,30 లక్షలు ప్రైస్ కోడ్ చేస్తున్నారు. ప్రైస్ అనేది మరి స్లైట్గా నెగోషియబుల్ అయితే ఉంటుంది. మరి దీనిపైన మీకు మరి ఒక 60 నుంచి 80% వరకు కూడా బ్యాంకులో తీసుకోవచ్చు. మరి మీరు ప్రాపర్టీ తీసుకోవాలనుకుంటే మనము శ్రీ కుబేర ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా తీసుకున్న వాళ్ళకైతే జస్ట్ మనము ఎలాంటి మరి దీనిపైన కమిషన్ కానీ బ్రోకరేజ్ కానీ కూడా చెల్లించిన అవసరం లేదు. జస్ట్ 25,000 సర్వీస్ ఛార్జ్ మాత్రం తీసుకొని మీకు హైదరాబాదు ఔటర్ రింగ్ రోడ్ ఇన్సైడ్ మీరు ఏరియాలో ప్రాపర్టీ కొన్నా కూడా జస్ట్ 20,000 సర్వీస్ ఛార్జ్ తీసుకొని ఇంక్లూడ్ బ్యాంక్ లోన్ కూడా మనమే ప్రొవైడ్ చేస్తాం. మరి ఇంట్రెస్ట్ ఉన్న తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరి మరో ప్రాపర్టీ మీకు నచ్చే ప్రాపర్టీ మీ ముందుకు తీసుకోవడానికి ప్రయత్నిస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం.